నెక్స్ట్ వచ్చేసి పుకెట్ అండ్ క్రాబీ, ఈ రెండిటి గురించి కూడా చెప్పండి సార్. ప్యాకేజ్ ఎంత, అక్కడ మనకి అకామిడేషన్ ఏమేమి ఇస్తున్నారు, ఎలా అనేది. ఎస్, యాక్చువల్గా పుకెట్ అండ్ క్రాబీ అనేది థాయిలాండ్లోని ఇంకొక అద్భుతమైన ప్లేస్. ఓకే. అందరూ కూడా ఏంటంటే థాయిలాండ్ అంటేనే బ్యాంకాక్ పటాయా అనుకుంటారు, కానీ అలా కాదు. సో దానికి ఆపోజిట్ సైడ్లో మనకి పుకెట్ అండ్ క్రాబీ నేచర్ వండర్ ఉందండి. ఆ నేచర్ వండర్ ఏంటంటే మనం దాంట్లో ఈ కంప్లీట్ ఐలాండ్స్ అనమాట రెండు కూడా. ఓకే. 4 nights 5 days ప్యాకేజీ. 2 nights క్రాబీ ఐలాండ్లో ఉంటాం, 2 nights పుకెట్ ఐలాండ్లో ఉంటాం. సో చాలా కామ్ ప్లేసెస్ అండి అని. మనకి పటాయాలో ఎట్లయితే బజ్ ఉంటుందో ఆ విధంగా ఉండదు. నేచర్ ఎవరైనా ఎంజాయ్ చేయాలి అనుకుంటే కంపల్సరీగా పుకెట్ అండ్ క్రాబీ వెళ్ళామని చెప్తాను. సో ఆ పుకెట్ అండ్ క్రాబీ కూడా, క్రాబీలో మనం విజిట్ చేసిన తర్వాత క్రాబీలో మనకి 4 island టూర్ అని ఉంటుంది. ఆ లాంగ్ టైల్ బోట్లో మనం 4 island టూర్కి వెళ్తాం. ఆ మొత్తం 4 ఐలాండ్ డిఫరెంట్ ఐలాండ్స్ ఉంటాయి. టర్కిష్ బ్లూ అంటారు చూసారా, అలాంటి వాటర్ అనమాట, వైట్ శాండ్. సో మనం ఎంత తిరిగినా రాబుద్ది కదా అక్కడి నుంచి. ఆ 4 islands టూర్ కూడా మనం ఇంక్లూడ్ ఉంటుంది ఈ ప్యాకేజ్లో. సో అలాగే క్రాబీ చూసుకొని నెక్స్ట్ డే మనకి 3rd day రోజు బయలుదేరి పుకెట్ వస్తాం. సో పుకెట్కి వచ్చే దారిలోనే పుకెట్ సిటీ టూర్ ఉంటుంది. దాంట్లో ఓల్డ్ సిటీ చాలా ఫేమస్, ప్లస్ బుద్ధ స్టాచ్యూ ఉంటుంది మనకి సిట్టింగ్ పోస్చర్లో, అది చూసుకుంటాం. తర్వాత అక్కడ ఒక అద్భుతమైన షో ఉంది, సియామ్ నిరామిత్ షో అని. ఆ సియామ్ నిరామిత్ షో కూడా అది స్టేజ్ షో, స్టేజీ ప్లస్ అది కూడా లైటింగ్, స్టేజ్ అంతా కూడా మ్యూజిక్ అంతా కూడా ఆల్మోస్ట్ మనకి అది 40 to 45 minutes ఉంటుంది. ఓకే. ఆ ఆర్టిస్టులు అంత అద్భుతంగా పెర్ఫామ్ చేస్తారు. వాళ్ళ కాస్ట్యూమ్స్, స్టేజ్ డెకరేషను మనకి లైవ్గా సినిమా చూసేదానికన్నా కూడా అంత బ్రహ్మాండంగా వాళ్ళు అరేంజ్ చేశారు. సినిమాలో కూడా అటువంటి సెట్టింగ్స్ కనపడం మనకి అంత బాగా అరేంజ్ చేస్తారు. ఆ డాన్స్ షో అది కూడా మనం చూసుకుంటాం. తర్వాత అక్కడ ఇంకొక మెయిన్ ఐలాండ్ ఉంది, ఫీఫీ ఐలాండ్. ఓకే. సో పుకెట్ వెళ్ళారంటే కంపల్సరీగా ఎవరైనా కానీ ఫీఫీ ఐలాండ్ వెళ్ళకుండా రారు. సో అది కూడా ఒక అద్భుతమైన బోట్ జర్నీ, ఆల్మోస్ట్ 1 hour జర్నీ ఉంటుంది ఆ ఫీఫీ ఐలాండ్ వెళ్ళటానికి. సో పుకెట్ నుంచి హార్బర్కి వెళ్ళాలి, హార్బర్ నుంచి మనం బోట్లో ఫీఫీ ఐలాండ్కి వెళ్ళాలి. ఫీఫీ ఐలాండ్ కూడా మనకి ఆల్ వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి అక్కడ. బీచ్లో ఆల్మోస్ట్ మనం 3 to 4 hours ఉంటాం. అంత అద్భుతమైన బీచ్ అది, అంత అందంగా ఉంటుంది. ప్లస్ అన్ని ఆల్ వాటర్ స్పోర్ట్స్. అది ఆ 2-3 hours చక్కగా బీచ్లో స్నానాలు చేసేవాళ్ళు స్నానాలు చేస్తూ ఉంటారు, తర్వాత ఈత కొట్టేవాళ్ళు ఈత కొడుతూ ఉంటారు, వాటర్ స్పోర్ట్స్ చేయాలి వాటర్ స్పోర్ట్ చేసే ఉంటారు. సో ఆ జర్నీనే మనకి ఒక పుకెట్ హార్బర్ నుంచి ఫీఫీ ఐలాండ్కి వచ్చే జర్నీ అన్ని కొండల మధ్యలో చాలా అద్భుతంగా ఉంటుంది. సో అటువంటి జర్నీ నేను ఎక్కడా చూడలేదు. ఇన్ని కంట్రీస్లో కూడా మనకి పుకెట్లో ఫీఫీ ఐలాండ్కి వచ్చే జర్నీ చాలా అసలు ఆహ్లాదకరంగా ఉంటుంది. సో ఆ బోట్లో అది చూసుకొని బయలుదేరి మనం బ్యాక్. ప్లస్ ఇంకోటి ఏంటి, ఇక్కడ టిపికల్ లంచ్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఫీఫీ ఐలాండ్లో టిపికల్ లంచ్ కూడా మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. అంటే థాయ్ లంచ్ అనమాట, థాయ్ ఫుడ్. మామూలుగా మనం ఇండియన్ రెస్టారెంట్స్ చూస్తామంటే అక్కడ థాయ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఎట్లా ఉంది ఏంటంటే. సో లంచ్ చూసుకుని బయలుదేరి మనం పుకెట్ వస్తాం. సో పుకెట్లో మనకి నెక్స్ట్ డే రోజు బయలుదేరి హైదరాబాద్ వస్తాం. మనకి ఒక ఇదేంటంటే లాస్ట్ 1 year నుంచి మనకి డైరెక్ట్ ఫ్లైట్ వచ్చింది. అందువలన ఇప్పుడు చాలామంది పుకెట్ వెళ్ళటానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంతకుముందు మనకి పుకెట్ హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ వెళ్ళాలి, బ్యాంకాక్ నుంచి బయలుదేరి పుకెట్ రావాలి. దానివల్ల ఏంటంటే చాలా టైం వేస్ట్ అయ్యేది, ఆల్మోస్ట్ 8 to 9 hours టైం వేస్ట్ అయ్యేది. ఇప్పుడు ఏంటి డైరెక్ట్ ఫ్లైట్ వచ్చేది ఓన్లీ 3.5 hours మనం పుకెట్ రీచ్ అవుతున్నాం. అందువల్ల కూడా చాలామంది ఇప్పుడు పుకెట్ విజిట్ చేస్తారు. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రతి నెల కూడా కొన్ని వందలాది మంది పుకెట్ అండ్ క్రాబీ విజిట్ చేయడానికి చాలామంది వెళ్తున్నారు ఆర్వీ టూర్స్ అంటారు. ఎందుకంటే మేము ఏర్పాటు చేసేటువంటి సర్వీస్, అంటే మేము ఏర్పాటు చేసేటువంటి అకామిడేషన్ కానీ, ఆ బోట్స్ కానీ, సర్వీసెస్ కానీ, మన టూర్ మేనేజర్ యొక్క సర్వీసెస్, అక్కడ లోకల్ గైడ్ సర్వీసెస్ అంతా కూడా చాలా చాలా చక్కగా మనకి టూరిస్ట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. సో అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. మీరు పుకెట్ వెళ్తున్నారు, దీంట్లో ఇది ఉంటుంది, దీనికి ఏ బీచ్ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, తర్వాత క్రాబీ ఐలాండ్, ఇవన్నీ కూడా చక్కగా ఎక్స్పీరియన్స్ చేసి. అందుకని ఏంటంటే ఎవరైనా థాయిలాండ్ వెళ్ళాలనుకుంటే ఫస్ట్ బ్యాంకాక్ పటాయా, అక్కడికి వచ్చిన నెక్స్ట్ మళ్ళీ పుకెట్ అండ్ క్రాబీకి వస్తారనమాట. అంత బాగుంటుంది. సో ఈ అంతా కూడా 4 nights 5 days
క్రాబీ అండ్ పుకెట్ చూసుకొని రావచ్చు.